Hello, English learners. Welcome to my channel to learn English. In this video, I would like to introduce interview related sentences for the job seekers. The people who are searching for the job, they like to learn English because English conversation affects the candidate. So, my dear friends, in this video, let us learn some sentences. Those are interview related. Hi friends, welcome to Spoken English, my channel Krish EduTech. ఈ వీడియోలో ఇంటర్వ్యూ రిలేటెడ్ సెంటెన్సెస్ ని ప్రత్యేకంగా జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నటువంటి వారి కోసం అలాగే మిగిలినటువంటి అందరికీ కూడా ఉపయోగపడుతుంది. సో వాటిని ఈ వీడియోలో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల్ని మీ నోటిఫికేషన్లో పొందడానికి పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీ యొక్క కామెంట్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లీవ్ యువర్ వాల్యుబుల్ కామెంట్స్ ఇన్ ద కామెంట్ బాక్స్. Conversation between interviewer and a candidate. Conversation between interviewer and candidate. ఇంటర్వ్యూ చేసే ఇంటర్వ్యూయర్ మరియు క్యాండిడేట్, ఇంటర్వ్యూని పొందే వ్యక్తి అలాగే ఇంటర్వ్యూ చేసే వ్యక్తి, వారిద్దరి మధ్య కన్వర్జేషన్ ఎలా ఉందో అని ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. Okay, conversation is very important. You have to keep in mind when your conversation starts, you have to keep your energy and keep your smiling face and ready to talk with energetic. Okay, let us see. Candidate, may I come in, sir? క్యాండిడేట్, మే ఐ కమ్ ఇన్ సార్. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సో మనల్ని పిలిచినప్పుడు వెంటనే మరి తలుపు తీసుకుని వెళ్ళిపోకుండా తలుపు దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసి ఇంటర్వ్యూయర్ని చూసి వీ హ్యావ్ టు ఆస్క్ పర్మిషన్. దట్ ఈస్ మినిమం కామన్ సెన్స్. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ దే విల్ నోటీస్. సో యూ హ్యావ్ టు ఆస్క్, మై ఐ కమ్ ఇన్ సార్? Then interviewer will say, come in please. Okay, వెంటనే ఇంటర్వ్యూర్ డెఫినెట్గా come in please అంటారు, come in అంటారు. సో come in please వచ్చిన తర్వాత have a seat. ఓకే, have a seat, కూర్చోండి అంటారు అనమాట. నెక్స్ట్ క్యాండిడేట్, థ్యాంక్ యూ సార్. సో when they offer a seat, కూర్చోమని వాళ్ళు చెప్పినప్పుడు we have to thank. Okay, candidate has to thank. So candidate will say thank you sir, or you can say thanks also, but thanks, it doesn't sound good. So you have to better to say thank you sir or thank you ma'am, whoever is there. Interviewer, please tell us something about you. Please tell us something about you. మీ గురించి మాకు ఏమైనా చెప్పండి. ప్లీజ్ టెల్ us సంథింగ్ అబౌట్ యూ, మీ గురించి ఏమైనా చెప్పండి అని మొట్టమొదటిగా అడిగినప్పుడు క్యాండిడేట్, సో యూ క్యాన్ సే అబౌట్ యువర్ సెల్ఫ్. హియర్ ఐ గేవ్ సమ్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇచ్చాను. సో క్యాండిడేట్ క్యాండిడేట్ యొక్క ఓన్ బయోగ్రఫీ ఆల్రెడీ మనకి తెలిసి ఉంటుంది కాబట్టి దాన్ని చెప్పుకోవాలి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ సి, ఐ పాస్డ్ 12th ఫ్రమ్ CBSE with 75% మార్క్స్.
సిబిఎస్ఈ కోర్సులో నేను 12th స్టాండర్డ్ పాస్ అయ్యాను. 75% మార్క్స్ తోటి పాస్ అయ్యాను. నౌ ఐ ఆమ్ పర్సూయింగ్ బిఏ ఫ్రమ్ ఢిల్లీ యూనివర్సిటీ. ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీ నుంచి నేను బిఏ చేస్తూ ఉన్నాను. ఐఎమ్ ఆల్సో డూయింగ్ ఏ పార్ట్ టైమ్ జాబ్ యాజ్ ఏ కంప్యూటర్ ఆపరేటర్. సో దాంతోపాటు నేను కంప్యూటర్ ఆపరేటర్గా పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాను. మై హాబీస్ ఆర్ వాచింగ్ క్రికెట్ అండ్ లిజనింగ్ టు మ్యూజిక్. వాచింగ్ క్రికెట్ చూడడం మరియు మ్యూజిక్ వినడం నా యొక్క అలవాట్లు. Okay, my hobbies are watching cricket and listening to music. So when you want to say your hobbies, you should reliable. Okay, అవి నీకు నచ్చినవై ఉండాలి, నీకు బాగా తెలిసినవై ఉండాలి. ఏదో అడిగారు కాబట్టి ఏదో ఒకటి చెప్పడం కాదు, దాని మీద క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి నీకు నిజంగా ఇష్టమైనటువంటి టాపిక్ని, ఓకే, హాబీని యూ హ్యావ్ టు సే. నెక్స్ట్, interviewer. Where are you working? Already candidate said I am doing part-time job చేస్తున్నాను చెప్పాడు కదా. సో దాని మీద క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. Where are you working? ఎక్కడ పని చేస్తూ ఉన్నావు? Candidate, I am working at the office of a chartered accountant. చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫీస్లో నేను పనిచేస్తూ ఉన్నాను. ఐఎమ్ వర్కింగ్ ఎట్ ద ఆఫీస్ ఆఫ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్. యూ కెన్ సే అనదర్ ఆఫీస్ ఆల్సో. హియర్ ఐ గివ్ జస్ట్ ఎగ్జాంపుల్. ఐఎమ్ వర్కింగ్ ఎట్ ద ఆఫీస్ ఆఫ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్. ఇంటర్వ్యూయర్, హౌ మచ్ శాలరీ ఆర్ యూ టేకింగ్? నువ్వు ఎంత శాలరీ ఎంత జీతం తీసుకుంటున్నావు? Candidate, 30,000 per month. Right answers, direct answers. Okay, no need to drag. Okay, candidate 30,000 per month అని చెప్పినప్పుడు నెక్స్ట్, ఇంటర్వ్యూయర్, why do you want to leave that job? Because you are getting a nice salary, 30,000 per month. Now why do you want to leave that job? ఆల్రెడీ నెలకి 30,000 సంపాదిస్తున్నావు కదా, ఎందుకు ఆ జాబ్ని వదిలివేయాలనుకుంటున్నావు? వై డూ యూ వాంట్ టు లీవ్ దట్ జాబ్? క్యాండిడేట్, ఫస్ట్లీ ఇట్ ఈస్ ఎ పార్ట్ టైమ్ జాబ్ అండ్ ఐ వాంట్ టు డూ ఏ ఫుల్ టైమ్ జాబ్. సెకండ్లీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అకౌంటింగ్. ఓకే, ఫస్ట్లీ అంటే మొట్టమొదటిగా ఇట్ ఈస్ ఎ పార్ట్ టైమ్ జాబ్. అది ఒక పార్ట్ టైమ్ జాబ్ మాత్రమే, రోజుకి కొంత టైం మాత్రమే చేసేదాన్ని పార్ట్ టైం జాబ్ అంటాం. సో ఇది పార్ట్ టైం జాబ్. మరియు ఐ వాంట్ టు డూ ఏ ఫుల్ టైం జాబ్. నాకు ఫుల్ టైం జాబ్ చేయాలని ఉంది. పార్ట్ టైం జాబ్ వదిలేసి నాకు ఫుల్ టైం జాబ్ చేయాలని ఉంది. రెండవదిగా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అకౌంటింగ్. ఈ అకౌంటింగ్లో నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు, అయినప్పటికీ కూడా చేస్తున్నాను. యాక్చువల్గా నాకు ఈ అకౌంటింగ్లో ఇంట్రెస్ట్ లేదు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఇంటర్వ్యూయర్ asking question. You are doing graduation. How will you be able to do a full-time job? Okay, you are doing graduation. నువ్వు గ్రాడ్యుయేషన్ చేస్తున్నా కదా, బిఏ చేస్తున్నా కదా. How will you be able to do a full-time job? నువ్వు ఎలా ఫుల్ టైం జాబ్ చేయగలవు? గ్రాడ్యుయేషన్ చేస్తూనే ఫుల్ టైం జాబ్ చేస్తానంటున్నావు, ఎలా చేస్తావు? క్యాండిడేట్, ఐఎమ్ డూయింగ్ గ్రాడ్యుయేషన్ త్రూ కరస్పాండెన్స్. therefore I would be able to do a full-time job. నేను గ్రాడ్యుయేషన్ కరస్పాండెన్స్లో చేస్తూ ఉన్నాను, అంటే రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళకోకుండా ఇంటి దగ్గరే ఉండి చదువుకునే కరస్పాండెన్స్ కోర్సు. సో
ఐఎమ్ డూయింగ్ గ్రాడ్యుయేషన్ త్రూ కరస్పాండెన్స్. నేను కరస్పాండెన్స్లో గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉన్నాను. దేర్ ఫోర్ కాబట్టి ఐ వుడ్ బి ఏబుల్ టు డూ ఏ ఫుల్ టైమ్ జాబ్. నేను ఫుల్ టైమ్ జాబ్ చేయగలను. ఇంటర్వ్యూయర్, why do you want to join a call center? Why do you want to join a call center? Because this is a call center office. Why do you want to join a call center? Candidate, I like to talk to others. Moreover, career prospects are bright in a big company. Talent is valued here. ఇంటర్వ్యూయర్ ఏమని అడిగాడు? వై డూ యూ వాంట్ టు జాయిన్ ఏ కాల్ సెంటర్. కాల్ సెంటర్లో ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నావు అంటే క్యాండిడేట్ ఏం చెప్తున్నాడంటే ఐ లైక్ టు టాక్ టు అదర్స్. నేను ఇతరులతో మాట్లాడడం నాకు ఇష్టం. ఇతరులతో మాట్లాడడం అంటే నాకు ఇష్టం. మోర్ ఎవర్ కెరీర్ ప్రాస్పెక్ట్స్ ఆర్ బ్రైట్ ఇన్ ఏ బిగ్ కంపెనీ. దాంతోపాటు ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీల్లో కెరీర్ ప్రాస్పెక్ట్స్ అంటే గైడెన్స్ ఏంటి, అవకాశాలు, భవిష్యత్తుకి సంబంధించినటువంటి అవకాశాలు. ప్రాస్పెక్ట్స్ మీన్స్ అవకాశాలు, మంచి మంచి అవకాశాలు. బ్రైట్ అంటే ఎక్కువగా ఉంటాయి. కెరీర్కి సంబంధించినటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కెరీర్ ప్రాస్పెక్ట్స్ ఆర్ బ్రైట్ ఇన్ ఏ బిగ్ కంపెనీ. ఇక్కడ బ్రైట్ అంటే ఏంటి, కొంచెం ఎక్కువ అవకాశాలు ఉంటాయని. ఓకే. అండ్ నెక్స్ట్, టాలెంట్ ఈజ్ వాల్యూడ్ హియర్. టాలెంట్ ఈజ్ వాల్యూడ్. ఇక్కడ ప్రతిభకు విలువ ఉంటుంది. ప్రతిభకు విలువనిస్తారు అని. మరి కంపెనీని కూడా మనము కొంచెం పొగుడుతూ ఉండాలి మంచి మంచిలో. సో నిజం కూడా చెప్తాం, అది నిజమే. టాలెంట్ ఎక్కువ వాల్యూ ఇస్తారనమాట బిగ్ బిగ్ కంపెనీలు. ఎందుకంటే చాలామంది ఉంటారు కాబట్టి అక్కడ ఎవరికైతే టాలెంట్ ఉంటుందో వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటారు. సో దట్ ఈస్ వై we have to say this type of sentences related to the companies. Talent is valued here. Then next, interviewer, cricket is one of your hobbies. Cricket is one of your hobbies. నీ హాబీస్లో క్రికెట్ కూడా ఒకటే. ఓకే, నీకు హాబీస్లో, నువ్వు చెప్పినటువంటి హాబీస్లో క్రికెట్ కూడా ఉంది కదా, అంటే క్రికెట్ ఈజ్ వన్ ఆఫ్ యువర్ హాబీస్. నీ హాబీస్లో క్రికెట్ కూడా ఒకటి. నౌ టెల్ మీ, హూ ఈజ్ బెటర్ బ్యాట్స్మెన్, సెహ్వాగ్ ఆర్ బ్రయాన్ లారా? ఇప్పుడు చెప్పు. నౌ టెల్ మీ, ఇప్పుడు చెప్పు. హూ ఈజ్ బెటర్ బ్యాట్స్మెన్, ఎవరు మంచి బ్యాట్స్మెన్ అంటే ఎవరు బాగా బ్యాటింగ్ చేస్తారు, సెహ్వాగా లేకపోతే లారానా? Okay, now tell me, who is better batsman, Sehwag or Brian Lara? So these questions are depending on our selected hobbies. Okay, ఇక్కడ క్యాండిడేట్ కు క్రికెట్ చెప్పాడు కాబట్టి క్రికెట్ మీద క్వశ్చన్ అడుగుతున్నారు అన్నమాట. Now the answer is candidate. In my opinion, Lara is more experienced and a better batsman. In my opinion, ఇక్కడ in my opinion అంటే we are not judging, we are not deciding Lara is the best batsman, like that we are not deciding, just telling opinion. సో ఇక్కడ క్యాండిడేట్ ఏం చెప్పాలంటే ఇన్ మై ఒపీనియన్ అని స్టార్ట్ చేయాలి. నా అభిప్రాయం ప్రకారం లారా ఈజ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్. ఓకే, లారా ఎక్కువ అనుభవం కలిగిన వాడు, మోర్ ఎక్స్పీరియన్స్డ్. అండ్ ఏ బెటర్ బ్యాట్స్మెన్, బాగా బ్యాటింగ్ బాగా చేయగల వ్యక్తి. ఓకే, బాగా ఆడగలిగినటువంటి ఆడే వ్యక్తి. ఓకే, సో when you say this type of answers, you have to start in my opinion, నా ఒపీనియన్ ప్రకారం అని చెప్పాలి. ఇంటర్వ్యూయర్, which type of music do you like to listen to? Which type of music do you like to listen to? Okay, why interviewer asked this question? Why interviewer asked this question? Because candidate said one of his hobbies is music also. సో మ్యూజిక్ మీద క్వశ్చన్ అడుగుతున్నారు అన్నమాట. క్యాండిడేట్ క్రికెట్ మరియు మ్యూజిక్ నా హాబీస్ అని చెప్పాడు కదా. సో క్రికెట్ మీద ఒక క్వశ్చన్ అడిగారు, అలాగే మ్యూజిక్ మీద కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు.
విచ్ టైప్ ఆఫ్ మ్యూజిక్ డూ యూ లైక్ టు లిసన్ టు? నీకు ఏ రకమైన సంగీతం మ్యూజిక్ వినడం ఇష్టం? క్యాండిడేట్ I enjoy both classical and pop music. I enjoy both classical and pop music. నేను శాస్త్రీయ సంగీతాన్ని మరియు ఆధునిక సంగీతం పాప్ మ్యూజిక్ని రెండింటినీ కూడా ఇష్టపడతాను. క్లాసికల్ మ్యూజిక్ మీన్స్ శాస్త్రీయ సంగీతం, పాప్ మ్యూజిక్ మీన్స్ పాపులర్ మ్యూజిక్. సో nowadays both are very interesting. So candidate said I enjoy both classical and pop music. నేను పాప్ మ్యూజిక్ మరియు శాస్త్రీయ సంగీతం రెండింటిని కూడా ఎంజాయ్ చేస్తాను, బాగా వింటాను. Interviewer, why do Punjabi pop songs are more popular in India than songs of any other Indian language? Why do Punjabi pop songs are more popular in India than songs of any other Indian language? Carefully observe this sentence. ఇక్కడ ఇంటర్వ్యూర్ ఏమని అడుగుతున్నాడంటే why do Punjabi pop songs ఇక్కడ పంజాబీ పాప్ సాంగ్స్ ఎందుకని ఎక్కువగా పాపులర్ అవుతూ ఉన్నాయి ఇండియాలో దాన్ సాంగ్స్ ఆఫ్ ఎనీ అదర్ ఇండియన్ లాంగ్వేజ్? మిగిలినట్టు ఇండియాలో సో మెనీ లాంగ్వేజెస్ ఆర్ దేర్. ఇండియాలో ఉన్నటువంటి అన్ని లాంగ్వేజెస్లో ఓన్లీ పంజాబీ లాంగ్వేజ్లో ఉన్నటువంటి పాప్ సాంగ్స్ మాత్రం ఎక్కువగా పాపులర్ అవుతున్నాయి, ఎందుకని? దిస్ ఈస్ ద క్వశ్చన్. Now candidate have to answer. Candidate, they are more, okay, they are melodious and foot tapping. They are melodious and foot tapping. Punjabi pop songs are melodious. Melodious అంటే వినటానికి మధురంగా ఉంటాయి, శ్రావ్యమైనటువంటివి, చాలా బాగుంటాయి అన్నమాట వినడానికి అని. దే ఆర్ మెలోడియస్, శ్రావ్యమైన మధురమైనవి. అలాగే ఫూట్ ట్యాపింగ్, అవి వింటున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి కాలు కదులుతూ ఉంటుంది అనమాట. ఓకే, కాలు కదులుతూ ఉంటుంది అంటే ఒంటిలో నాట్యం చేసాక ఎనర్జీ క్రియేట్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ వై క్యాండిడేట్ సెడ్ వాట్ హి సెడ్, దే ఆర్ మెలోడియస్ అండ్ ఫూట్ ట్యాపింగ్. ఓకే, మధురమైన మరియు నాట్యం చేయడానికి అనుకూలంగా ఉండే, ఎంజాయ్ చేసే పాటలు. దట్ ఈస్ వై పంజాబీ పాప్ సాంగ్స్ ఆర్ మోర్ పాపులర్ ఇన్ ఇండియా. ఇంటర్వ్యూయర్, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫ్యామిలీ మెంబర్? హూ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫ్యామిలీ మెంబర్? ఫ్యామిలీ మెంబర్లో ఫేవరెట్ అడుగుతున్నారు అన్నమాట. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫ్యామిలీ మెంబర్? మీ ఫ్యామిలీలో మీ కుటుంబంలో నీకు ఫేవరెట్ ఎవరు, నీకు బాగా నచ్చిన వ్యక్తి ఎవరు? Candidate, my father is my favorite. My father is my favorite. నాన్నగారు నా ఫేవరెట్, నా హీరో. My father is my hero. My father is my favorite. Like that. Okay, మా నాన్నగారు నాకు మంచి వ్యక్తి, మా ఫేవరెట్ అన్నమాట అని చెప్పాడు. నెక్స్ట్ చూద్దాం. ఇంటర్వ్యూయర్, why is he your favorite? Why is he your favorite? అతను ఎందుకు నీ ఫేవరెట్ అయ్యాడు, అతనంటే నీకు ఎందుకు ఇష్టం అని అడుగుతున్నా. క్యాండిడేట్, he is హార్డ్ వర్కింగ్ అండ్ వైజ్. he is హార్డ్ వర్కింగ్ అండ్ వైజ్. మొట్టమొదటి రీజన్ అనమాట. మా నాన్నగారు చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్, హార్డ్ వర్కింగ్, కష్టపడి పనిచేసే వ్యక్తి. అండ్ వైజ్, నాట్ ఓన్లీ కష్టపడి పనిచేసే వ్యక్తి మాత్రమే కాదు, హీ ఈజ్ వైజ్. ఓకే, చాలా జ్ఞానం కలిగిన వాడు. నౌ అండ్ దెన్ హీ సిట్స్ విత్ అస్ అండ్ గివ్స్ ఫ్రెండ్లీ గైడెన్స్. తనకు ఖాళీ ఉన్నప్పుడు, నవ్ అండ్ దెన్, అప్పుడప్పుడు, ఓకే, హీ సిట్స్ విత్ అస్, మాతో కూర్చుని, అండ్ గివ్స్ ఫ్రెండ్లీ గైడెన్స్, మాకు ఒక స్నేహితుడిగా గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. దట్ ఈస్ వై ఐ లైక్ మై ఫాదర్. మై ఫాదర్ ఈజ్ మై ఫేవరెట్. ఓకే, ఫస్ట్ చూడండి,
He is hardworking and wise. Now and then he sits with us and gives friendly guidance. Now and then అంటే now and then అతనికి ఎందుకంటే he is hard working, always he is busy in వర్క్స్. పని చేస్తూ ఉన్నప్పటికీ టైం లేనప్పటికీ కూడా టైం ఉన్నప్పుడల్లా చూసుకొని మాతో కూర్చొని ఒక స్నేహితుడిగా గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. Okay, this is very important in the family. Fathers have to take at least half an hour per day or 1 hour. You have to spend with your children. This is very, very important in the family. కుటుంబంలో కుటుంబ సభ్యులతో గడపడం కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. అది ఫాదర్గా కానీ మదర్గా కానీ చిల్డ్రన్స్గా కానీ యూ హ్యావ్ టు కల్టివేట్ గుడ్ హ్యాబిట్స్ అమంగ్ ద ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య మంచి ఆరోగ్యకరమైన సంబంధాలు పెరగాలంటే యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైం, కొంత సమయాన్ని వెచ్చించాలి. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇంటర్వ్యూయర్, ఇఫ్ యు ఆర్ మేడ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ, what would be your first 2 steps? If you are made the chief minister of Delhi, what would be your first 2 steps? నిన్ను గనక ఢిల్లీ చీఫ్ మినిస్టర్గా చేస్తే నీవు తీసుకునే మొట్టమొదటి 2 స్టెప్స్ ఏంటి? ఓకే, మొట్టమొదటి 2 స్టెప్స్ అంటే మొట్టమొదటి 2 ఏం చేస్తావు, ఏం పనులు చేస్తావు అని అడుగుతున్నాడు. ఇఫ్ యు ఆర్ మేడ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ, ఓకే, నిన్ను ఢిల్లీ చీఫ్ మినిస్టర్గా చేస్తే వాట్ వుడ్ బి యువర్ ఫస్ట్ 2 స్టెప్స్? నువ్వు చేసే మొట్టమొదటి 2 పనులు ఏంటి? క్యాండిడేట్, టు రిమూవ్ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ఫ్రమ్ ద సిటీ అండ్ ఎన్ష్యూర్ పార్కింగ్ ప్లేసెస్ ఇన్ ఈచ్ కాలనీ. Candidate gave a good answer. What is the to remove illegal encroachments? Illegal, అక్రమ, ఓకే, అక్రమంగా ఎంక్రోచ్మెంట్స్, ఆక్రమణలు, ఆక్రమించుకుంటారు చూడండి. టు రిమూవ్ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్, ఇల్లీగల్ అంటే అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి వాటిని కూడా నేను తీసేస్తాను, ఫస్ట్ రిమూవ్ చేస్తాను అన్నమాట, తొలగిస్తాను. ఫ్రమ్ ద సిటీలో అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి ప్రదేశాలను కూడా ముందుగా సరిచేస్తాను. అండ్ ఎన్ష్యూర్ పార్కింగ్ ప్లేసెస్ ఇన్ ఈచ్ కాలనీ, ప్రతి కాలనీలో పార్కింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేస్తాను. ఓకే, ఎన్ష్యూర్ పార్కింగ్ ప్లేసెస్ ఇన్ ఈచ్ కాలనీ. ఎందుకంటే ఢిల్లీ ఈస్ ఎ బిగ్ సిటీ. ఓకే, సో దెర్ ఈస్ నో పార్కింగ్ ప్లేస్, ఆల్వేస్ ట్రాఫిక్ జామ్స్. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ to have a parking place. Okay, next. Interviewer, and if you become God for one day, tell us one thing you would like to do. నువ్వు గనక ఒకరోజు దేవుడు అయితే నువ్వేం చేయాలనుకుంటున్నావో మాతో చెప్పు. ఒకరోజు దేవుడు అయితే నువ్వేం చేస్తావు? నీవు గనక ఒకరోజు దేవుడు అయితే నువ్వేం చేయాలనుకుంటున్నావో మాతో చెప్పు. క్యాండిడేట్, టు క్రియేట్ ఎ న్యూ వరల్డ్ వితౌట్ వైలెన్స్. హింస లేనటువంటి ప్రపంచాన్ని సృష్టించాలనుకుంటున్నాను. టు క్రియేట్ ఎ న్యూ వరల్డ్ వితౌట్ వైలెన్స్. వైలెన్స్ అంటే హింస లేనటువంటి ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నాను, చేస్తాను అంటున్నాడు అన్నమాట. క్రియేట్ ఎ న్యూ వరల్డ్ వితౌట్ అంటే లేకుండా, వైలెన్స్ లేకుండా ప్రపంచాన్ని క్రియేట్ చేస్తాను. ఇంటర్వ్యూయర్, హౌ మెనీ బటన్స్ డస్ యువర్ షర్ట్ హ్యావ్? దిస్ ఇస్ వెరీ కామన్ క్వశ్చన్, సిల్లీ క్వశ్చన్. సో వితౌట్ అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. హౌ మెనీ బటన్స్ డస్ యువర్ షర్ట్ హ్యావ్? నీ షర్ట్కి ఎన్ని బటన్స్ ఉన్నాయి? Candidate, sorry sir, I never counted them. Sorry sir, క్షమించండి సార్, నేను వాటిని ఎప్పుడు లెక్కించలేదు. ఇక్కడ డైరెక్ట్గా మనం తెలియదని చెప్తే ఏమన్నా అవుతుందేమో అని మనం సందేహించాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ డోంట్ నో ద ఆన్సర్,
right answer, say don't know. If you know the answer, say the answer. If you don't know the answer, say don't know. That is better. Okay, so that is why అంటే నీకు ఆన్సర్ తెలిస్తే తెలుసు ఆన్సర్ ఇవ్వడం మంచిది, తెలియకోకుండానే దానికి ఏదో సాగదీసి తెలిసినట్లు యాక్టింగ్ చేయడం అది అంత మంచిది పని కాదు. ఓకే, తెలియనప్పుడు తెలియదని సారీ సార్ ఐ నెవర్ కౌంటెడ్ దెమ్. సో ఇయర్ క్యాండిడేట్ సాడ్ తెలియదు సార్ అనేసి చక్కగా ఆన్సర్ ఇచ్చాడు అనమాట. అలాగా ఆన్సర్ ఇవ్వడం, తెలియకపోతే తెలియదని చెప్పడం కూడా ఒక మంచి క్వాలిటీ, ఇంటర్వ్యూలో వాళ్ళు చూసే మంచి క్వాలిటీ అనమాట. నెక్స్ట్ పేజ్, ఇంటర్వ్యూయర్. When did Akbar the Great land on moon? When did Akbar the Great land on moon? అక్బర్ తెలుసు కదా, అక్బర్ చక్రవర్తి, గొప్ప చక్రవర్తి అనమాట. ఈ అక్బర్ చక్రవర్తి ఎప్పుడు మూన్ మీద అడుగు పెట్టాడు? When did Akbar the Great land on moon? అక్బర్ ఎప్పుడు చంద్రుడి మీదకి వెళ్ళాడు? ఈ క్వశ్చన్లో మనం ఏం గమనించాలంటే ఎంతవరకు ఈ సోషల్ నాలెడ్జ్ అనేది ఉంది అనేది టెస్ట్ చేయడానికి క్వశ్చన్. When did Akbar the Great land on moon? అక్బర్ చంద్ర మీదకి వెళ్ళాడండి. అక్బర్ చక్రవర్తి చంద్ర మీదకి ఎందుకు వెళ్తాడు? క్యాండిడేట్, యాక్చువల్లీ he never landed on moon. నిజానికి అక్బర్ ఇప్పుడు కూడా మూన్ మీదకి వెళ్ళలేదు. he never landed on moon. he was emperor of India, a great Mughal. అక్బరు ఇండియా చక్రవర్తి, ఒక గొప్ప చక్రవర్తి, మొఘల్ చక్రవర్తి అనమాట, మొఘల్ ఎంపరర్. he was emperor of India, a great Mughal. మొఘల్ సామ్రాజ్యానికి చెందిన గొప్ప చక్రవర్తి ఈ అక్బర్. ఇంటర్వ్యూయర్. What is your weak point? What is your weak points? Your weak points also you should know. నీ వీక్ పాయింట్ ఏంటి? నీ వీక్ పాయింట్స్ కూడా తెలిస్తే వాటిని సరి చేయడానికి కొంత మనం అవకాశం ఉంటుంది అనమాట. సో ఇంటర్వ్యూయర్ ఆస్కింగ్ వాట్ ఈస్ యువర్ వీక్ పాయింట్? నీ వీక్ పాయింట్ ఏంటి? క్యాండిడేట్, ఈటింగ్ స్పైసీ ఫుడ్. ఈటింగ్ స్పైసీ ఫుడ్. స్పైసీ ఫుడ్ తింటే ఆరోగ్యం చెడిపోతుంది, గ్యాస్ వస్తుంది, అల్సర్లు వస్తాయి, గ్యాస్ ట్రబుల్స్ వస్తాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి అనేది తెలుసు, కానీ స్పైసీ ఫుడ్ తింటూ ఉంటాను. ఇది నా వీక్ పాయింట్, ఈటింగ్ స్పైసీ ఫుడ్. అర్థమైంది కదండి? వీక్ పాయింట్ అంటే ఏం లేదు, వాటి వలన వాటిని విడిచిపెట్టాలనుకుంటూనే చేస్తూ ఉంటాం అన్నమాట. అలాంటివి వీక్ పాయింట్స్. సో ఈటింగ్ స్పైసీ ఫుడ్ ఈజ్ మై వీక్ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంటర్వ్యూయర్. What is the main strength of your personality? What is the main strength of your personality? Okay, నీకు శక్తినిచ్చే, అంటే నీ స్ట్రెంగ్స్ ఏంటి, నీ శక్తులు ఏంటి, నీలో ఉన్న మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటి, మెయిన్ శక్తి ఏంటి? నీ పర్సనాలిటీ. పర్సనాలిటీ ఇన్ ద సెన్స్ ఇస్ నాట్ ఎ ఫిజికల్ స్ట్రక్చర్, యువర్ క్యారెక్టర్. ఓకే, ఈ క్యారెక్టర్లో అంటే నీ యొక్క వాట్ ఈస్ నీ పర్సనాలిటీలో నీ శక్తి ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ? క్యాండిడేట్, ద ఎబిలిటీ టు టాక్ టు ఎనీ పర్సన్ వితౌట్ హెజిటేషన్. ద ఎబిలిటీ టు టాక్ టు ఎనీ పర్సన్ వితౌట్ హెజిటేషన్. ఎవరితోనైనా అంటే టు ఎనీ పర్సన్, ఎవరితోనైనా వితౌట్ హెజిటేషన్ అంటే సంకోచం లేకుండా, సంశయం లేకుండా మాట్లాడగలిగే శక్తి నాకు ఉంది. ద ఎబిలిటీ టు టాక్ టు ఎనీ పర్సన్ వితౌట్ హెజిటేషన్. ఇక్కడ హెజిటేషన్ అంటే సంశయం లేదా సంకోచం, అంటే కొంతమంది మాట్లాడేటప్పుడు సంశయిస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట, ఏమనుకుంటారు అనేసి, అంటే కొంత నెర్వస్ అంటే చూడండి అట్లాంటిది. సో మాట్లాడాలా వద్దా, సో అట్లాంటి సంశయం లేకుండా నేను ఎవరితోనైనా మాట్లాడగలిగే శక్తి నాకు ఉంది. దట్ ఈస్ మై స్ట్రెంగ్త్. నెక్స్ట్, ఇంటర్వ్యూయర్. Where do you see yourself after 5 years?
Where do you see yourself after 5 years? This question is very important. Okay, ఈ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ 5 years? 5 years తర్వాత నువ్వు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నావు, ఎక్కడ ఉండాలనుకుంటున్నావు నువ్వు? క్వశ్చన్ ఎందుకు అడిగారంటే కంపెనీలో ఎంతకాలం చేయాలనుకుంటున్నాడు, కంటిన్యూ చేస్తాడా, ఒక సంవత్సరం చూసి వెళ్ళిపోతాడా, ఇట్లాంటివి తెలుసుకోవడానికి ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ 5 years? 5 years తర్వాత నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? క్యాండిడేట్ working in your company at a senior position. Working in your company at a senior position. మీ కంపెనీలో ఒక సీనియర్ ఉన్నతమైన స్థానంలో పనిచేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆన్సర్లో చాలా డెప్త్ ఉంది. వర్కింగ్ ఇన్ యువర్ కంపెనీ అంటే ఆఫ్టర్ 5 years కూడా నేను మీ కంపెనీలోనే పని చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఈ ఆన్సర్ చెప్తున్నాను అనమాట. అంటే 1 year 2 years చేసి మళ్ళీ మంచి అవకాశం వస్తే వెళ్ళిపోతాడు, ఆల్రెడీ ఒక జాబ్ వదిలిపెట్టి వచ్చాడు కాబట్టి వేరే కంపెనీలకు వెళ్ళిపోయే అవకాశం ఉంది అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి నేను ఇక్కడ పని చేస్తాను ఎక్కువ కాలం అని చెప్పడం కోసం యూ హ్యావ్ టు గివ్ దిస్ టైప్ ఆఫ్ ఆన్సర్. వర్కింగ్ ఇన్ యువర్ కంపెనీ అట్ ఏ సీనియర్ పొజిషన్ అంటే కేవలం నీ కంపెనీలో పనిచేయడమే కాదు, మంచి ప్రతిభతోటి ఎదుగుతాను అంటే సీనియర్ పొజిషన్లోకి వెళ్ళాలనుకుంటూ ఉన్నాను, అంటే నా కష్టాన్ని మొత్తం పెడతాను, నేను బాగా వర్క్ చేస్తానని కాన్ఫిడెంట్గా ఇస్తున్నట్టు ఆన్సర్. వర్కింగ్ ఇన్ యువర్ కంపెనీ అట్ ఏ సీనియర్ పొజిషన్. ఇంటర్వ్యూయర్ స్పీక్ ఏ ఫ్యూ సెంటెన్సెస్ ఆన్ ఏ బంచ్ ఆఫ్ రైప్ బనానాస్. స్పీక్ ఏ ఫ్యూ సెంటెన్సెస్ ఆన్ ఏ బంచ్ ఆఫ్ రైప్ బనానాస్. పండినటువంటి అరటి పళ్ళ గుర్తుని గురించి కొన్ని వాక్యాలు చెప్పు. స్పీక్ ఏ ఫ్యూ సెంటెన్స్, కొన్ని వాక్యాలు మాట్లాడు. ఈ బనానా బంచ్ ఏమంటాం దాన్ని, అరటిపల్లి యొక్క హస్తంలో కొన్ని బనానాస్ కలిసి ఉంటాయి, వాటి గురించి నీ అభిప్రాయం ఏంటి, కొన్ని వాక్యాలు చెప్పు అంటుంది. క్యాండిడేట్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఏ హెల్దీ అండ్ జస్టిఫుల్ లైఫ్. ఇట్ రిఫ్లెక్ట్స్ ఏ హెల్దీ అండ్ జస్టిఫుల్ లైఫ్. ఈ బంచ్ ఆఫ్ బనానాస్ దేన్ని చూసిస్తాయి అంటే ఇట్ రిఫ్లెక్ట్స్, అది ఏం చూస్తాయంటే హెల్దీ ఆరోగ్యకరమైన మరియు ఆనందదాయకమైన జీవితాన్ని చూసిస్తాయి. జస్టిఫుల్ లైఫ్ ఆనందదాయకమైన జీవితం. ఇట్ ఆల్సో ఫిల్స్ అస్ విత్ ఏ ఫీలింగ్ ఆఫ్ టుగెదర్నెస్. ఇట్ ఆల్సో ఫిల్స్ అస్ విత్ ఏ ఫీలింగ్ ఆఫ్ టుగెదర్నెస్. ఆ అరటి పళ్ళ హస్తాన్ని చూసినప్పుడు టుగెదర్నెస్, కలిసి ఉండాలనే భావన మనకు చెప్తూ ఉంటాయి అవి. మేము చూడండి ఎలా కలిసి ఉన్నామో హస్తంలో దగ్గరగా, మీరు కూడా అలాగే కలిసి ఉండండి అని అరటిపళ్ళు మనకి చెప్తూ ఉంటాయి. ఇట్ ఆల్సో ఫీల్స్ అస్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ టుగెదర్నెస్, కలిసి ఉండాలనే భావన మనకు తెలియజేస్తుంటాయి. ఏ స్పిరిట్ ఆఫ్ కోఆపరేషన్ అమాంగ్ ఎంప్లాయీస్ మేక్స్ దెమ్ మోర్ యూస్ఫుల్ అండ్ వాల్యుబుల్. ఏ స్పిరిట్ ఆఫ్ కోఆపరేషన్ సహకరించుకొని, అమాంగ్ ఎంప్లాయీస్ మధ్య అంటే పనిచేసినటువంటి ఉద్యోగుల మధ్య మంచి సహకారాన్ని, మోర్ యూస్ఫుల్ అండ్ వాల్యుబుల్. సో సహకారం, ఒకరు సహకరించుకోవడం అనేది చాలా ఉపయోగకరమైంది, అలాగే వాల్యుబుల్, విలువైంది కూడా. సో ఈ అరటిపళ్ళని చూసినప్పుడు మనకి కోఆపరేషన్ అనేది తెలుస్తూ ఉంది. ఇఫ్ వీ వర్క్ ఇన్ ఏ టీమ్, మనం కనుక ఒక టీమ్గా వర్క్ చేస్తే వీ బికమ్ వెరీ కోఆపరేటివ్. ఇంకా ఒకరి మధ్య ఒకరు మంచి కోఆపరేషన్ అంటే సహకారం అనేది పెరుగుతుంది అనమాట. బికమ్ వెరీ కోఆపరేటివ్. దేర్ఫోర్ జాయిన్ హ్యాండ్స్ అండ్ మూవ్ ఫార్వర్డ్ విత్ కాన్ఫిడెన్స్. కాబట్టి చేతులు కలుపుదాం. ఓకే, దేర్ఫోర్ జాయిన్ హ్యాండ్స్, చేతులు కలపండి, అండ్ మూవ్ ఫార్వర్డ్ విత్ కాన్ఫిడెన్స్, ముందుకు కాదలండి, విత్ కాన్ఫిడెన్స్, నమ్మకంతో, గట్టి నమ్మకంతో చేతులు కలిపి ముందుకు నడుద్దాం చెప్పండి. మంచి ఆన్సర్ కదా. వన్స్ అగైన్ సీ వన్స్. ఇట్ రిఫ్లెక్ట్స్ ఏ హెల్దీ అండ్ జస్టిఫుల్ లైఫ్. ఇట్ ఆల్సో ఫిల్స్ us with a feeling of togetherness. A spirit of cooperation among employees makes them more useful and valuable.
If we work in a team, we become very cooperative. Therefore, join hands and move forward with confidence. నేచర్కి సంబంధించినటువంటి యొక్క వివరించగలిగే శక్తి కూడా మనలో టెస్ట్ చేయడానికి ఇంటర్వ్యూస్ ఇట్లాంటి క్వశ్చన్స్ అడగొచ్చు. సో యూ ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ యూ కేమ్ ఫర్ ద జాబ్ ఇన్ ద కంపెనీ. సో కంపెనీలో అందరితో కలిసి మిగిలినటువంటి ఎంప్లాయీస్తో కలిసి ఎట్లా పనిచేయాలో దానికి రిలేటెడ్గా అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. ఓకే, బంచ్ ఆఫ్ రైప్ బనానాస్ అంటే కంపెనీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ బనానాస్ ఎలాగైతే ఒక హస్తంలో కలిసి ఉంటాయో అట్లా కలిసి ఉండాలి అనే ఒక చిన్న థాట్ మన మైండ్లో ఉంటే వీ కెన్ సే. ఓకే, లెట్ us see నెక్స్ట్. Interviewer, I am impressed with your answers. I am impressed with your answers. Interviewer చాలా ఇంప్రెస్ అయ్యాడు. నేను మీ ఆన్సర్లకి చాలా ఇంప్రెస్ అయ్యాను. Would you like to have your appointment letter just now and join the company from the 1st of coming month? మీ అపాయింట్మెంట్ లెటర్ జస్ట్ ఇప్పుడు మీకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తామనుకుంటున్నా, మరి తీసుకుంటారా? వుడ్ యూ లైక్ టు హ్యావ్ యువర్ అపాయింట్మెంట్ లెటర్ జస్ట్ నౌ. మీకు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలనుకుంటున్నాం, ఓకే, తీసుకోవాలనుకుంటున్నారా అని. అండ్ జాయిన్ ద కంపెనీ ఫ్రమ్ ద 1st of coming month. ఓకే, నెక్స్ట్ మంత్ వచ్చే నెల 1st నుంచి మీరు కంపెనీలో జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తున్నాం. క్యాండిడేట్, డెఫినెట్లీ thanking you a lot for giving me an opportunity to work with the company. ఖచ్చితంగా, డెఫినెట్లీ, ఖచ్చితంగా సార్. థ్యాంకింగ్ యూ ఏ లాట్, అందరికీ చాలా ధన్యవాదాలు. ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ, నాకు ఈ ఆపర్చునిటీ అవకాశాన్ని ఇస్తున్నందుకు. దేనికి ఇస్తున్నారు అవకాశం? టు వర్క్ విత్ ద కంపెనీ. టు వర్క్ విత్ ద కంపెనీ, కంపెనీలో. ఓకే, నేను కంపెనీలో పని చేయడానికి నాకు అవకాశం ఇస్తున్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అని చెప్తున్నాను. థ్యాంకింగ్ యూ లాట్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ ద కంపెనీ. ఓకే, సో ఇంటర్వ్యూలో మనం మాట్లాడేటప్పుడు ఇలాంటి పాజిటివ్ ఆన్సర్స్ని చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అందుకనే ఫస్ట్లో నేను చెప్పాను, కొంచెం ఎక్కువ ఎనర్జీని కలిగి ఉండాలి. ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగినా మనం అటు తిప్పి మళ్ళా కంపెనీ గురించి, వర్కింగ్ ఫోర్స్ గురించి, ఎంప్లాయీస్ ఎట్లా ఉండాలి దాన్ని మైండ్లో పెట్టుకొని, అలాగే ఎక్కువ కాలం పనిచేయాలనే దృష్టిని మనం వాళ్ళకి ఇంప్రెస్ చేసేలాగా ఆన్సర్ని చెప్పగలగాలి. ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ముఖ్యంగా చాలామంది ఫ్రెండ్స్ yesterday asked somebody, Sridhar, okay, he likes to have this type of sentences. So very thank you, Sridhar, for asking this question, this type of sentences. Thank you, friends, for watching. If you like this video, please like and share with your friends. Give your valuable comments in the comment box. Friends, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మరియు మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని కోరినటువంటి వాళ్ళందరికీ ప్రత్యేకంగా థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో అందరికీ కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఉన్నాను. నచ్చినట్లయితే మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇట్లాంటి మరిన్ని వీడియోల్ని నోటిఫికేషన్లో పొందడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే వచ్చినటువంటి బెల్ బటన్ కూడా ట్యాప్ చేయడం ద్వారా చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.